అన్నట్టు మీ కోడలు విడో కదా, అంటే మీ అబ్బాయి చనిపోయాడా? అవునండి, చనిపోయాడు. సారీ, తప్పుగా అనుకోకండి. విధవరాలైన అమ్మాయినైనా నా ఇంటి కోడలుగా చేసుకుంటాను గాని విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోకూడదన్నది నా పద్ధతి. అదేం లేదండి, మా వసు విడాకులు తీసుకోలేదు. మా అబ్బాయి ప్రాణాలతో లేడు. సరేనండి, హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తాం. అమ్మాయి ఫోటో పంపించండి. అలాగేనమ్మా, ఉంటాము. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే! ఇప్పటికిప్పుడు నీకు స్వయంవరం పెడితే నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా అంటూ ప్రభాసు మహేష్లు కొట్టుకు చేస్తారు. అమ్మయ్యా, కార్లు లేవు, నేను సేఫ్. సుమంగళి గారు ఒక్కరు ఇంట్లో ఏం చేస్తున్నారో చూద్దాం. ఇంత అందము అడవి కాచిన వెన్నెలైపోయింది. ఏం చేస్తాం, అంతా నా కర్మ. సుమంగళి గారు, హ? నా అందానికి ఏ బాహుబలో పడిపోతాడు అనుకుంటే ఈ బక్క పినుగు పడ్డాడేంటి? బాబీ, బాబీ! హే! మీరేంటండి ఇలా ఉన్నారు? అంటే ఇప్పుడే ఇలా ఉన్నాను అంటే అప్పట్లో నేను ఎలా ఉండేదాన్ని అని అనుకుంటున్నావా? హే! మీకు అలా అర్థమైందా మేడం? మీ వయసుకి మీరు వేసుకున్న డ్రెస్సుకి ఏమైనా సంబంధం ఉందా? నీ ఫేస్కి నీ పేరుకి ఏమైనా సంబంధం ఉందా? బాబీ అంట బాబీ, రోజు పిలవలేక చేస్తున్నాను. మిమ్మల్ని ఇలా చూడలేక నేను చస్తున్నాను. ఏడ్చి చావకు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాలే. ఆ? ఏంటి మేడం? అదే ఆ ముతక చీరే కట్టుకుంటాను అంటున్నాను. తొందరగా ఆ పని చెయ్యండి, మీ అన్నయ్య వదిన వచ్చే టైం అయింది. బాబీ, ఆ? ఈ విషయం అన్నయ్య వాళ్ళతో చెప్పవు కదా? ఆ దరిద్రం నాకెందుకులేండి. పోయి పోయి ఈ దరిద్రుడి కళ్ళల్లో పడ్డానేంటి? చుచి, పోయి పోయి ఈ దరిద్రాన్ని చూశానేంటి? ఏంటండి మీరు చేసిన పని?
అబద్ధం చెప్పి వసుకి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేను అబద్ధం చెప్పట్లేదు సుశీల, నిజాన్ని దాస్తున్నానంతే. అది మోసమవుతుందండి. అబద్ధాలకు మించిన తప్పవుతుంది. పిచ్చిగా మాట్లాడుకో. జయంత్ గారు ఏం చెప్పారు? విధవరాలైనా పర్వాలేదు గాని విడాకులు తీసుకున్న అమ్మాయిని కోడలుగా చేసుకునని చెప్పారా లేదా? వసు విధవరాలు కాదు, మన కొడుకు బ్రతికే ఉన్నాడు. నా దృష్టిలో వాడెప్పుడో చచ్చిపోయాడు. ఫోటోకి దండ వేసి పిండం పెట్టడం ఒకటే తక్కువ అని మనం అనుకుంటే సరిపోదండి. ఈ లోకం దృష్టిలో వాడు బ్రతికే ఉన్నాడు. అందుకే కదా వాడికి తెలిసిన లోకాన్ని, ఆ లోకుల్ని వదిలేసి ఈ ఊరొచ్చావు. ఇక్కడ జనాలకి మనం ఎవరో తెలీదు, వాడెవడో అంతకంటే తెలీదు. నువ్వు గుర్తు చేస్తే తప్ప వాడక్కడున్నాడని నేనెప్పుడో మర్చిపోయాను. గుర్తు పెట్టుకోవడానికి నాకేం వాడి మీద ప్రేమ లేదండి. వాడు తప్పు చేశాడు కాబట్టి వాణ్ణి వదిలి వసు పక్షాన నిలబడ్డాం. కోడలే కూతురు అనుకున్నాం. కూతుర్ని మించి వసుని మనం ప్రేమిస్తున్నాం. అందుకే చెబుతున్నాను, వసుకి మంచి జరగాలంటే తను ఆ ఇంటి కోడలు కావాల్సిందే. అందుకని వాడు చచ్చిపోయాడని అబద్ధం చెప్తారా? వసు విడాకులు తీసుకుందని నిజం దాచిపెడతారా? మోసం చేసి పెళ్లి చేస్తారా? నువ్వు మళ్ళీ మొదటకొస్తున్నావు సుశీల. నాకు తెలిసి భర్త బతికుంటే ఆ అమ్మాయిని ఎవ్వరూ కోడలుగా చేసుకోరు. ఎందుకంటే ఆ భర్త ఎప్పుడైనా తిరిగి రావచ్చు, ఆ అమ్మాయి పైన, పిల్లలపైన అధికారం చెలాయించొచ్చు. ఆ భయంతోనే జయంతి గారు విడాకులు తీసుకున్న అమ్మాయి కోడలుగా వద్దన్నారు. అది నాకు అర్థమైందండి. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చూద్దాము. విడాకులు తీసుకున్న అమ్మాయిని కోడలుగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఇంటికే వసుని కోడలుగా పంపిద్దాము. ఆ ఒక్క కారణంతోనే ఇంత మంచి సంబంధాన్ని వదులుకోవటం అవివేకం అవుతుంది. మనం ఇలాగే కాలయాపన చేస్తే వసుకి వయసు పెరిగిపోయి మంచి సంబంధాలు రావు. వసు గురించి మాత్రమే కాదు, బన్నీ గురించి కూడా ఆలోచించు. వాడిప్పుడు ఊహ తెలియని వయసులో ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నెవరో తెలీదు, తన తల్లికి జరిగిన అన్యాయమూ తెలీదు. మనం ఎవరితో వసు పెళ్లి చేస్తామో తనే తన తండ్రి అనుకుంటాడు. వాడికి ఊహ వచ్చాక వసు పెళ్లి చేస్తే ఆ సవతి తండ్రితో, కొత్త ఇంటితో, ఆ మనుషులతో వాడు ఇమ్మడలేకపోవచ్చు. భర్తకి బన్నీకి మధ్య వసు నలిగిపోవచ్చు. అది అర్థం చేసుకో. నాకు అర్థమైందండి. కానీ ఈ సంబంధము ఇది నేనో నువ్వో చూసిన సంబంధం కాదు సుశీల, ఆ దేవుడు చూపించిన సంబంధం. అన్నవరంలో ఆ సత్యనారాయణ స్వామి సమక్షంలో అనుకున్న సంబంధం మనకై మనం వెతికిన సంబంధం కాదు. వాళ్ళంతట వాళ్లే వచ్చి అడిగిన సంబంధం. ఆ రోజు వసు ఆ చైన్ తీయబోతుంటే నువ్వేమన్నావు? పవిత్ర పుణ్యక్షేత్రాల పూలు, అక్షంతలతో కలిసి ఆ చైన్ వసు మెడలో పడిందంటే అది కేవలం చైన్ కాదు, ఆ దేవుడు వసుని ఆశీర్వదించి పంపించిన తాళి అన్నావు. ఆ చైను అబీబాబు భార్యది. వసు మెళ్ళో అది పడిందంటే దాని అర్థమేంటి? వసుకి దేవుడు అబీబాబు భార్యస్థానాన్ని ఇచ్చాడనే కదా. అంటే వసు అబీబాబుల పెళ్లి చేయాలని ఆ దేవుడు మనకంటే ముందే నిర్ణయించాడు. అందుకే అన్నవరంలో మనల్ని కలిపాడు. దేవుడే ఈ పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు అడ్డుకోవడానికి నువ్వు నేను ఎవరు సుశీల? ఒప్పుకుంటానండి. కానీ తీర పెళ్ళయ్యాక వాళ్ళకి నిజం తెలిస్తే వసు వాళ్ళ ముందు తల దించుకోవాలి. వసు ముందు మన తలెత్తుకోలేము. అలా ఏం జరగదు సుశీల. అబీబాబు చాలా మంచివాడు, ఆడవాళ్ళంటే గౌరవం ఉన్నవాడు. చనిపోయిన తన భార్యను ఎంతగా ప్రేమించాడో నాకు తెలుసు. అలాగే మన వసును కూడా అర్థం చేసుకుంటాడు. అతను అర్థం చేసుకుంటాడు సరే, అత్తమామలు అర్థం చేసుకోపోతే, తోడికోడలు, బావగారు, మరిది అసహించుకుంటే
కీడించి మేలించమన్నారు కదండి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. తను కుదిర్చిన సంబంధంలో సమస్య వస్తే ఆయన చూసుకోడా ఏంటి? అయ్యో అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. జయంత్ గారి దగ్గర వసు విడాకుల విషయం దాచిపెడుతున్నాం. వసు విధవరాలని చెబుతున్నాం అంతే. నువ్వు వెంటనే వసుతో అభిబాబు గురించి చెప్పి పెళ్లి కొప్పించు. ఇది ఆ దేవుడి నిర్ణయం అని చెప్పు. వసు ఒప్పుకుంటే తన ఫోటోను వాళ్ళకి పంపిద్దాం. ఇంకో విషయం, జయంత్ గారికి మనం చెప్పబోయే విషయాలేవి వసుకు చెప్పొద్దు. ఈ సంబంధం గురించి మాత్రమే చెప్పు. ఎలాగైనా సరే వసుని ఒప్పించు. మా సుమంగళి ఏం చేస్తోందో? షాకులు ఇస్తాను సార్. ఏంటి? కేకులు తింటున్నారంటున్నాను మేడం. ఈ వయసులో కేకులు తినడం ఏమిటయ్యా? కేకుకే ఇలా అన్నారంటే షాకులకి ఏమంటారో. రండి రండి, లోపలికి పదండి. అన్నయ్య, వదినా వచ్చేసారా? మీరు వెళ్ళిన చోట పూజా కార్యక్రమాలు, వ్రతము అంతా బాగా జరిగింది కదా? అంతా బానే జరిగింది గాని ఏం చేస్తున్నావమ్మా నువ్వు? పొద్దుటి నుంచి పూజలు చేస్తూనే ఉన్నానన్నయ్య. అయ్యో, ఏమైనా తిన్నావా లేదా వదినా? పూజలో పడి ఆ విషయమే మర్చిపోయాను వదినా. పచ్చి ఎంగిలి కూడా మింగలేదు. ఆ చూపేంట్రా దరిద్రుడా, తొలదించు. నువ్వు పూజలో కూర్చున్నట్టు లేదే, అద్దం ముందు కూర్చున్నట్టుంది. సారీ మార్చాను కానీ మొహం కడుక్కుని మేకప్ తీయడం మర్చిపోయాను. చిన్నోడు బాగానే చూసేశాడే. అది పౌడర్ కాదురా, విభూతి విభూతి. మొహం అంతా రాసుకున్నాను, అందుకే అలా కనిపిస్తున్నాను. ఎంత భక్తమా నీకు? ఈసారి వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానులేమ్మా. అలా అండవే కానీ ఎక్కడికి తీసుకెళ్ళరు. ఆవిడకి గుడి ఎందుకండి, ఇల్లే 10లో. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉన్నానన్నావు కదా, త్వరగా వంట చేయవే, తినేద్దాం. అలాగే అఖిల్, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. పద నాన్న. సరే రండి. ఉపవాసం ఉన్నదానికి వండి పెట్టాలి కానీ నన్నే వంట చేయమంటున్నారు. ఊరుకోండి, మీరు మీ బిల్డప్లు. వెళ్ళి వంట చేయండి. నిన్ను నీ ఒప్ప బతికిపోయావు, లేకపోతే నా చేతిలో చచ్చిపోయేవాడివి. వెళ్ళాము, అవన్నీ తిరిగి తీసుకొచ్చామండి. మనసులోని ఆలోచనల్ని మాత్రం అన్నవరంలోనే వదిలేశాను. ఏమంటున్నావు జయంతి? మనం అన్నవరం వెళ్ళింది ఎందుకు? అభికి పెళ్లి జరగాలనే కదా. అవును, అందులో సందేహం ఏముంది? కాని పెళ్లి గురించి అభితో మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అక్కడికొచ్చి కూడా అలాగే వదిలేశారు. అది కాదు జయంతి. ఆగండి, మీరేమంటారో నాకు తెలుసు. దేనికైనా సమయం సందర్భం రావాలి అంటారు, అంతేగా? కాదు, అభితో పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నిజంగా అంటున్నారా? లేక నేను పావని పోరు పెడుతున్నావనంటున్నారా? నాకే అనిపించింది జయంతి, ఈసారి మనం అన్నవరం వెళ్ళినప్పుడు అభి పక్కన బొమ్మ కాదు, అమ్మాయి కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి, నువ్వు నిజంగా సత్యంగల దేవుడివి. మా ఆయన మనసుని మార్చేశావు. మారాల్సింది నేను కాదు, అభి. పెళ్లి గురించి వాడి మనసులో ఏముందో అందరం కలిసి వాడిని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపిస్తోంది.
మేమడిగితే అభి ఒప్పుకోడండి. మీరు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడని ఫోర్స్ చేయలేం కదా. కానీ తండ్రిగా ఏ రోజు అభి నా మాట కాదనలేదు. ఆ నమ్మకంతోనే కదండి మిమ్మల్ని చెప్పమంటున్నాను. నాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది జయంతి. అన్నవరం రాను అన్నాడు, వచ్చాడు. వ్రతంలో కూర్చున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాడనిపిస్తోంది. తప్పకుండా చేసుకుంటాడండి. రేపు వాళ్ళు అమ్మాయి ఫోటో పంపిస్తామన్నారు. తను మనకి నచ్చింది కదా, అభి కూడా నచ్చుతుంది. అన్నవరంలో చూసిన అమ్మాయే కదా, తను నీకు నచ్చలేదన్నావు. హ, వాడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు నచ్చినట్టే. సరే, రేపు ఉదయాన్నే అభితో మాట్లాడతాను. ఒట్టి మాట్లాడటమే కాదు, ఖచ్చితంగా వాణ్ణి ఒప్పించి తీరాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపై అన్నవరం సత్యనారాయణ స్వామి దయ. చెప్పాలా? నవమ్మా, జోకులేకు. సంబంధం చూసింది నాకు కాదు, నీకు. అందుకే ముందే వద్దని చెప్పాను. చెప్పేది పూర్తిగా వినవా? నువ్వేం చెప్తావో నాకు తెలీదా? మీ నాన్న నేను ఎంతకాలం అని ఉంటాం? మేం పోయాక నీ పరిస్థితి ఏంటి? నీకంటూ ఒక తోడు కావాలి, బన్నీకి నాన్న కావాలి, నీకంటూ ఒక కుటుంబం కావాలి అనేగా చెప్తావు. నువ్వు కూడా నాకే తోడు అవసరం లేదు, ఇదే నా ఇల్లు, ఇదే నా కుటుంబం, ఇదే నా జీవితం అంటావు, అంతేగా? నేనేమంటానో మీకు తెలుసు, మీరేమంటారో నాకు తెలుసు. ఇంకెందుకమ్మా ఈ డిస్కషను? వదిలేసేయ్. ఏంటి వేళకోళం అనుకుంటున్నావా? నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను కూడా సీరియస్ గానే చెప్తున్నానమ్మా. నాకు మళ్ళీ పెళ్ళొద్దు. నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. దయచేసి మీ నుంచి, ఇంటి నుంచి నన్ను దూరం చేయకండి. నువ్వెంత సంతోషంగా ఉన్నావో నాకు తెలీదా? నా కొడుకుని పెళ్లి చేసుకుని కోటి ఆశలతో ఇంట్లో అడుగు పెట్టావు. నీ ఆశలన్నీ నిర్దాక్షిణ్యంగా చిరిమేశాడు దుర్మార్గుడు. నీ కాటుక కళ్ళల్లో కన్నీరు తెప్పించాడు. నిన్నేడిపించి వెళ్ళిపోయాడే. ఇదే నీ జీవితం అనుకుంటున్నావా? లేదంటే ఇంతటితో నీ జీవితం ముగిసిపోయిందనుకుంటున్నావా? కొత్త జీవితం వద్దు అనుకుంటున్నాను.